పోలవరం నల్లమల సాగర్ డిపిఆర్ టెండర్‌కి ఆమోదం ఇచ్చారు. 7.67 కోట్లకి ఐఐసీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు సాంకేతికత అందించాలి సహకారం. అట్లాగే పనులు చేపట్టడానికి అవసరం అన్ని రకాల పరీక్షలు చేయాలన్నట్టు వాళ్ళకి ఇచ్చినటువంటి షరతు. 7.5 కోట్ల రూపాయలతో వాళ్ళు ఈ పనులు చేయాలన్నమాట. సిడబ్ల్యూసి మార్గదర్శకాల ప్రకారం పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ డిపిఆర్ తయారీ, అవసరమైన పరిశోధన, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు జలవనరుల శాఖ అక్టోబర్ 7న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులకు కాంట్రాక్ట్ విభజనకు 9.2 కోట్లుగా నిర్ణయిస్తే టెండర్లో బిడ్ల దాఖలు గడువు గత అక్టోబర్ 22తో ముగిసింది. కానీ ఎవరు బిడ్లు దాఖలు చేయబడితే ఆ టెండర్ రద్దు చేసింది. ఆ లింక్ ప్రాజెక్టును పోలవరం నల్లమల సాగర్కి పరిమితం చేసింది. డిపిఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. లేకపోతే పోలవరం నుంచి బనకచెర్లకు 200 టీఎంసీలు గోదావరి జలాలు తరలించే ప్రాజెక్టు అనుమతి కోసం సిడబ్ల్యూసి గత ఏడాది మే 22న పిఎఫ్ఆర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దీని మీద సిడబ్ల్యూసి బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభిప్రాయాలను కూడా కోరింది.